బలవర్తమానం నిమిత్తమై దేవుని వాక్యం చదువుకుందాం. ఏతాను రాసిన కీర్తన 89వ కీర్తన 3వ వచనం. నేను ఏర్పరచుకొని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. చాలండి, అందరం అలాగే కూర్చొని తలలు వంచి మీ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ యొక్క నవంబర్ నెలలో మొట్టమొదటి ఆదివారమున బల్ల వర్తమానం నిమిత్తమై మీరు ఏదైనా మాట్లాడితే దాన్ని బట్టి సరిచేసుకొని యోగ్యంగా చేయవేయడానికి సంసిద్ధంగా ఉన్నాం కనుక మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలను సంధించండి, నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడి ఉన్న నేను వట్టివాడును ప్రభా, పరిశుద్ధాత్మ నడిపింపుకు సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను, కనికరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూడా నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నాను. సాధారణంగా ఒక మనిషి ఎన్నో ఆశలతో, ఎన్నో ఊహలతో ఏదో ఒకటి ఆశించి దేవుని దగ్గరికి వస్తాడు. ఎన్నో ఆశలతో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకా దేవుని దగ్గరికి రాకముందే దేవుడే ఎదురుపడి ఆ మనిషికి, ఆ మానవునికి కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు బల్లవర్తమానంలో చాలా శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మందిరానికి వచ్చినటువంటి మనం కూడా ఎన్నో ఆశలతో దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించే ఖచ్చితంగా మనం దేవుని చెంతకు వస్తాం. ఆశ లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరికి రారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశించి నాకు ఫలానది కావాలి, నాకు ఫలానది జరగాలి అని చెప్పి ఏదో ఒకటి ఆశించి ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తారు. నాకేం అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు అన్న ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అయితే అలా ఆశించి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా దేవుని దగ్గరికి రాకముందే దేవుడే ఎదురుపడి ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అలాంటి సందర్భమే బైబిల్ గ్రంథంలో ఒకటి జరిగింది. ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. మీరు చూడాల్సిన అవసరం లేదు, నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. దావీదు ఎప్పుడు కూడా తన కుటుంబము నిత్యము స్థిరపరచబడాలని అడగలేదు. దావీదు ఎప్పుడు కూడా ఆర్థికంగా నేను స్థిరపరచబడాలని అడగలేదు. దావీదు ఎప్పుడు కూడా మరి నా యొక్క రాజ్యము, నా యొక్క సింహాసనము తరతరములకు స్థాపింపబడాలని దావీదు ఎప్పుడు కూడా ఆశపడలేదు, అడగలేదు కూడా దేవుణ్ణి. కానీ దేవుడే స్వయంగా దావీదుకు ఎదురుపడి దావీదుతో చేస్తున్నటువంటి ప్రమాణం, దేవుడే స్వయంగా దావీదుకు ఎదురుపడి దావీదుతో చేస్తున్నటువంటి నిబంధన, స్వయంగా దేవుడే దావీదుకు ఎదురుపడి దావీదుతో చేస్తున్నటువంటి ఒక ప్రశస్తమైనటువంటి మాటలు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే, దావీదు, నీ కుటుంబాన్ని నేను నిత్యము స్థిరపరుస్తానయ్యా. దావీదు, నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క సింహాసనాన్ని మెస్సయ్య ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తరతరములకు నేను స్థాపిస్తానయ్యా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అడగకుండానే దేవుడు ఎదురుపడి ఒక దేవుడు మనిషితో ప్రమాణం చేయడం ఏంటి అసలు? మనుషులు దేవునితో ప్రమాణం చేసి తప్పిపోతారు, అది వేరే విషయం. కానీ దేవుడే మనిషితో ప్రమాణం చేయడం ఏంటి? ఎంత గొప్ప సంగతి ఇది. అయితే
ఈ విధంగా ప్రమాణం చేసినప్పుడు దావీదు మురిసిపోయి, అవునా నా కుటుంబాన్ని స్థిరపరుస్తావా, అవునా నా ఆర్థిక పరిస్థితులను స్థిరపరుస్తావా, అవునా నా సింహాసనాన్ని తరతరాలకు నువ్వు స్థిరపరుస్తావా అని మురిసిపోలా. అంత గొప్ప ధన్యతను దేవుడిస్తే, అంత గొప్ప ఆధిక్యతను దేవుడిస్తే దావీదు మురిసిపోలా. ఏమడుగుతున్నాడో చెప్పనా? దాన్ని చెప్పబోయే ముందు ఇంకో విషయాన్ని నేను మీకు చెప్పాలి. తినడానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో, గతి లేని పరిస్థితుల్లో మనుషులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, అయ్యా తినటానికి గత్యంతరం లేనివాడిగా ఉన్నాను, బతుకు తెరువు కోసం ఏదైనా జీవనాధారం అనుగ్రహించి ప్రభువా. సరే చదువుకున్నవాడు ఏదో కొద్దో గొప్ప ఒక ప్రైవేట్ జాబ్ కోసం అడుగుతాడు. ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు ఎంతో కొంత, ప్రభువా ఈ ప్రైవేట్ జాబ్ నేను చేయలేకపోతున్నాను, అస్సలు సెలవులు ఉండలేదు, ఒక గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించు ప్రభువా. సరేలే అని ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చి రావటమే కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చింది. ప్రభువా ఎప్పుడు ఊడిద్దో తెలియదు, ఎప్పుడు ఒడిగిద్దో తెలియదు, ఎప్పుడు జారిపోయిద్దో తెలియదు, ఎప్పుడు చిల్లుబడిద్దో తెలియదు, దయచేసి ఒక పర్మనెంట్ దాన్ని గ్రహించు ప్రభువా. సరేలే అని పర్మనెంట్ జాబ్ చేస్తే, అబ్బే ఈ జాబులు చేయలేమండి, బిజినెస్ చేయకపోతే బతకలేమండి. ఇట్లాగా ప్రతి స్థాయిలో మనిషి తృప్తి కానేరడండి. మనిషి యొక్క కన్ను తృప్తి కానేరదు, మనిషి యొక్క ఆశ తృప్తి కానేరదు. ప్రతి స్థాయిలో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఏదో ఒకటి తారసపడతానే ఉంటాడు, ఏదో ఒకటి ఆశపడుతూనే ఉంటాడు. కానీ దావీదుతో దేవుడు ప్రమాణం చేసిన తర్వాత సైలెంట్గా ఉండొచ్చుగా. నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాను, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని ప్రమాణం చేసిన తర్వాత మౌనంగా ఉండొచ్చుగా. అలా మౌనంగా ఉండకుండా ఏమడిగాడో చెప్పనా? అయ్యా నాలో నీ వాక్య భయాన్ని పుట్టించు. ఏమడుగుతున్నాడు? ప్రతి దాన్ని రెఫరెన్స్ చూపించి చదివించడానికి ఇది సమయం కాదండి. అయ్యా నువ్వు స్థిరపరిస్తే స్థిరపరిచేవు, కానీ దీనికంటే ముఖ్యంగా, దీనికంటే ప్రాముఖ్యంగా నాకేం కావాలంటే నీ యొక్క వాక్య భయము నాలో పుట్టించు. ఎందుకంటే నీ వాక్య భయాన్ని గనక నాలో పుట్టించకపోతే ఒకానొకప్పుడు బత్షెబాతో పాపం చేసినప్పుడు అలాగా మళ్ళీ పాపం చేసే పరిస్థితులు నాకు వస్తాయి. అలాంటి పరిస్థితి నాకు తిరిగి రాకూడదు అని అంటే నీ యొక్క వాక్య భయము నాలో పుట్టించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఈ రోజున దేవుణ్ణి ఎన్నెన్నో అడుగుతున్నాం, ఏవేవో ఆశపడుతున్నాం, కానీ దావీదులాగా దేవుడు అన్నీ ఇచ్చాడు ఇక చాలు అని అనుకోవచ్చుగా. కానీ దావీదు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నా గుండెల్లో వాక్య భయాన్ని పుట్టించు. అయ్యా పుడితే సరిపోదు, ఆ వాక్య భయము అలాగే నిలిచి ఉండాలి నేను చచ్చేదాకా. ఎందుకంటే మనిషిని కాబట్టి, శరీరంతో ఉన్నాను కాబట్టి, ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి పడిపోయే అవకాశం ఉన్నది కాబట్టి నా హృదయంలో వాక్య భయము పుట్టాలి. పుట్టిన వాక్య భయము నేను చచ్చేదాకా నిలిచి ఉండాలి. నీ వాక్య భయాన్ని నాలో స్థిరపరచు ప్రభువా అని అడుగుతున్నాడు. పక్కా వాక్య ప్రకారం నేను మాట్లాడుతున్నాను, నా సొంత మాటలు నేను మాట్లాడట్లేదు. నువ్వు అన్నీ స్థిరపరిచావు, దానికంటే నాకు ముఖ్యంగా ఏం కావాలంటే నీ వాక్య భయాన్ని నాలో స్థిరపరచు ప్రభువా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంత మాత్రమే కాదు, గుండెల్లో నా వాక్య భయం ఉంటే సరిపోదు, నీ వాక్య ప్రకారం నా అడుగులు స్థిరపరచు ప్రభువా. ఈ అన్ని విషయాలు నేను చెప్పినటువంటి వాక్యాలన్నీ, నేను చెప్పినటువంటి విషయాలన్నీ మీరు 119వ కీర్తనలో చదువుకుంటారు, తర్వాత చదువుకోండి. ఇప్పుడు తలలు దించమాకండి, మమ్మల్ని ఎత్తాలంటే చాలా కష్టం నాకు. ఒకసారి 2 చేతులు ఎత్తి ప్రభు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వాక్య భయం నా గుండెల్లో ఉంటే సరిపోదు, వాక్య ప్రకారం నా అడుగులు స్థిరపరచు. నేను వాక్యానుసారంగా జీవించాలయ్యా, అది నా కోరిక. వాక్య ప్రకారం నేను జీవించాలి, వాక్య భయం ఉండాలి, దాన్ని స్థిరపరచు. వాక్య ప్రకారం నేను జీవించాలి, దాన్ని స్థిరపరచు. నిజంగా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకెంత ఆశ్చర్యం వేసిందో తెలుసా?
మన జీవితంలో ఎన్నెన్నో విషయాల కోసం స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు ప్రభువా, బలపరచు ప్రభువా అని మనం అడుగుతాం. ఏనాడైనా సరే ప్రభువా నీ వాక్య భయము నాలో పుట్టించి దాన్ని స్థిరపరచు ప్రభువా అని అన్నావా? అయ్యా నీ వాక్య ప్రకారం జీవించటం, అడుగులు వేయటం, ఆ విషయంలో నన్ను స్థిరపరచు ప్రభువా అని అడిగేవా? సరే, ఈ రోజుల్లో ప్రభువా నా ఇంటిని స్థిరపరచు, నా కుటుంబాన్ని స్థిరపరచు, నా ఆర్థిక పరిస్థితులను స్థిరపరచు. స్థిరపడతాయి, 4 రోజుల్లో మనం పోతాం, వాటి పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కానీ వాక్య ప్రకారం స్థిరపడితే పరలోకంలో కూడా గొప్ప మహిమను మనం పొందుకుంటాం. హల్లెలూయా. నాకు అనిపించింది, ఎందుకని దావీదు ఇంతగా తారసపడుతున్నాడు, ఎందుకని దావీదు ఇంతగా తహతహలాడుతున్నాడు, వాక్య భయం స్థిరపరచమని అడుగుతున్నాడు, వాక్య ప్రకారం జీవించాలనే ఆశతో స్థిరపరచమని అడుగుతున్నాడు ఎందుకు అని ఆలోచిస్తే నాకు ఒక చిన్న విషయం దొరికింది. ఎందుకు ఈ విషయాలు స్థిరపరచమని అడుగుతున్నాడంటే నాకు దొరికిన చిన్న విషయం ఏంటంటే, దావీదు అంటున్నట్టు మాట, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. హల్లెలూయా. వాక్య ప్రకారం స్థిరపరచబడకపోతే, వాక్య భయం లేకపోతే ఎన్నెన్నో 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 పాపాలు మనల్ని ఏలుబడి చేస్తాయి. అదే వాక్య భయం మనకుంటే గనక, వాక్య ప్రకారం మన జీవితాలు స్థిరపరచబడితే గనక ఏ పాపాలు కూడా మనల్ని ఏలుబడి చేయవు. ఈరోజు గమనించండి, మనందరం కూడా పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలోకి వచ్చాం. అయినప్పటికీ కూడా ఈ రోజులో విశ్వాసులను, మనుషులను అనేక పాపాలు ఏలుబడి చేస్తున్నాయి, అనేక పాపాలు పరిపాలన చేస్తున్నాయి, అనేక పాపాలు పెత్తనం చేస్తున్నాయి. కొన్ని కనబడే పాపాలు, కొన్ని కనబడని పాపాలు, కొన్ని బయటికి కనిపించే పాపాలు, కొన్ని రహస్య పాపాలు, ఎన్నో పాపాలు ఏలుబడి చేస్తున్నాయి, ఎన్నో పాపాలు పెత్తనాలు చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? దానికి చిట్కా ఏంటో తెలుసా? గుండెల్లో వాక్య భయం లేకపోవుట, వాక్య ప్రకారం మన జీవితాలు స్థిరపరచబడకపోవుట చేత. హల్లెలూయా. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ వాక్య భయం లేకపోతే, వాక్య ప్రకారం స్థిరపరచబడకపోతే అనేక పాపాలు నన్ను ఏలుబడి చేస్తాయి అన్న భయం. చేస్తున్నావా ఈ ప్రార్థన? బల్ల తీసుకున్న తర్వాత, అయ్యా ఈ యొక్క మొట్టమొదటి ఆదివారమున మొట్టమొదటి సర్వీస్లో తీసుకుంటున్నాను బల్ల, ఈ రోజు నుంచి నన్ను ఏ పాపమును ఏలుబడి చేయకుండా చేయి ప్రభువా అని అడుగుతున్నావా? ప్రతిరోజు నీ ప్రార్థనలో ఈ అంశాన్ని పెడుతున్నావా? ఏ పాపము నన్ను ఏలుబడి చేయకుండా చేయి ప్రభువా. పాపాలంటే చాలా రకాలు ఉన్నాయి, అందుకనే ఏ పాపము అన్నాడు. అదవుతుందా? కట్ ఇంటూ షార్ట్ ఒక క్లుప్తంగా ఒక విషయాన్ని చెప్తాను. ప్రాముఖ్యంగా రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత విశ్వాసులను పీడించే పాపాలేంటో తెలుసా? విశ్వాసులను పీడించే పాపాలు ఏంటో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఏ పాపాలు ఇవి? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడుడి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మీరు ఏం చేయాలా? విడిచిపెట్టాలి. హల్లెలూయా. నాతో మీరు అందరు కలిసి పలకండి, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అంటే ఆ పాపాలు ఏం చేస్తాయి అనంటే, పెద్దగా పన్నాగాలు అవసరంలా, జస్ట్ అట్లా పడిపోతాం అంతే. కనుక విశ్వాసులమైన మనం ఎంత అటెంటివ్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత గ్రహింపుతో ఉండాలి, ఎంత ఏకాగ్రతతో ఉండాలి. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మనం పడిపోకూడదు. హల్లెలూయా. ఏంటి అసలు సులువుగా చిక్కులు పెట్టి పాపాలేంటి? ఒక 2-3 చెప్పండి అయ్యా, మేము అర్థం చేసుకుంటామంటే ఖచ్చితంగా చెప్తాను. నిద్రపోకుండా వింటారు, అప్పుడే నిద్రపోతున్నారు. హల్లెలూయా. ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మొట్టమొదటి స్థానము ఆహారము, తిండి. ఏంటి? సులువుగా చిక్కుల్లో పెడతాయి ఈ ఆహారములకు సంబంధించినటువంటి విషయాలు. సులువుగా మనల్ని పాపాల్లోకి నెట్టివేస్తాయి, సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. అప్పుడప్పుడు మనం ఫంక్షన్లకు వెళ్తాం,
వెళ్ళినప్పుడు వచ్చే భావన ఏంటంటే కనీసం మమ్మల్ని తిన్నారా అని కూడా అడగలేదు. ఇదొక చిక్కు. ఏంది? మమ్మల్ని తిన్నారా అని కూడా అడగలేదు. ఇదొక చిక్కు. సరేలే అడుగుతున్నారు కదా అని ఆకలేసి ఒక ముద్ద ఎక్కువ తింటే తిండిపోతా అంటారు. ఇదొక చిక్కు. సరేలే ఎక్కువ తింటే తిండిపోతా అంటున్నారు కదా, మితంగా తిందామని అంటే రుచి లేదేమో, మేము చేసే వంటలు నచ్చవేమో, ఇదొక చిక్కు. సరేలే అసలు ఇదంతా గోలెందుకు, అసలు తినకుండా ఉంటే పోయిద్ది అని అనుకుంటే మా ఇంట్లో ఎందుకు తింటారులే, ఇదొక చిక్కు. ఎన్ని చిక్కులు ఉన్నాయి చూడండి. జాగ్రత్త. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మొట్టమొదటిది ఆహారం. ఒక పండు, ఒక ఫ్రూటు. మరి ఇది యాపిల్ పండో తెలియదు, బనానా పండో తెలియదు, సీతాఫలమో తెలియదు, డ్రాగన్ ఫ్రూటో తెలియదు, ఏ ఫ్రూటో తెలియదు, కానీ దేవుడు దానికి పెట్టిన పేరేంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు పండు. ఈ పండు దేవుని పోలికలో చేయబడిన మనుషులకి ఏం పెట్టేసింది? చిక్కులు అనండి. చిక్కు తెలీదా? అప్పుడప్పుడు చిక్కులు పడతాయే, ఆ చిక్కు తెలీదా? ఆ కష్టం మీకే తెలుసు. చిక్కు పడితే దాన్ని నొప్పి తీసుకోవటం ఎంత కష్టమో. వందనాలయ్యా మా బాధను అర్థం చేసుకున్నామని అంటున్నారు కొంతమంది, మొహాల్లో కనపడుతుంది. హల్లెలూయా. దేవుని పోలికలో చేయబడిన మనుషులకి చిక్కులు పెట్టింది ఒక పండు. ఒక వెజిటేబుల్ కర్రీ, చిక్కుడుగాయల కూర చిక్కులు పెట్టింది అన్నదమ్ముల మధ్య. ఏ కూరది? చిక్కుడుగాయల కూర. జాగ్రత్త, పండే కాదు వెజిటేరియన్తో కూడా ప్రమాదమే. పండే చిక్కులు పెట్టింది అనుకుంటే వెజిటేబుల్ కర్రీ, చిక్కుడుగాయల కూర కూడా అన్నదమ్ముల మధ్య చిక్కులు పెట్టింది. సరే పండు చిక్కులు పెట్టింది అన్నావు, వెజిటేబుల్ కర్రీ చిక్కులు పెట్టింది అన్నావు, మరి మాంసం కూడా చిక్కులు పెట్టిందా అంటే మాంసం కూడా పెట్టింది. ఆ మాంసం కూర పెట్టే కదా తండ్రిని మోసగించి ఆశీర్వాదాలన్నీ దొంగలించుకున్నాడు ఈ యాకోబు. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టు పాపాలతో జాగ్రత్త. ఆహారం విషయమై జాగ్రత్త. మితముగా తినాలి. అనవసరంగా ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మనం పడిపోకూడదు. హల్లెలూయా. రెండవది, సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది ఎవరో? నోటి మాటలు. అందుకనే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, నోటి మాటల వలన నువ్వు ఏమై ఉన్నావు? చిక్కబడి ఉన్నావు. అప్పుడప్పుడు మీరు యాక్షన్ ఎప్పుడైనా చేసారా? ఒకసారి చూడండి నా వైపు అందరూ. తినొస్తేనే నిద్ర వచ్చేది. హల్లెలూయా. ఎట్ నిద్ర వస్తుంది? గుండెలు మండుతుంటే ఇక్కడ దేవుని వాక్యం. రాత్రి నుంచి నిద్ర లేదు. హల్లెలూయా. అన్నారా ఎప్పుడైనా? అంటే లేడీస్ బయటకు అంటారు, జెంట్స్ లోపల అంటారు. బయటకు అంటారు జెంట్స్, లేడీస్ ఒక్కలే బయటకు అంటారు. ఎట్లా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అనుకోకుండా రాకూడని మాట ఒకటి వచ్చేసింది. మాటల వలన చెక్కబడుట. మన నోట్లో నుంచి వచ్చే మాటల వలన మనం చెక్కబడతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఏంటో అప్పటికప్పటికే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, బాగున్నట్టే ఉంటారు, ఆనందంగా ఉన్నట్టే ఉంటారు, ఎప్పుడు జుట్లు పట్టుకుంటారో తెలియదు. హల్లెలూయా. అప్పుడు దాకా బాగుండి, అప్పుడు దాకా ప్రేమగా మాట్లాడుకొని, అప్పుడు దాకా ఒకరి మీద ఒకరు చెయ్యేసుకొని తిరిగిన వారు అప్పటికప్పటికే జుట్లు ఎందుకు పట్టుకున్నారు అంటే, అప్పటికప్పటికే పిడిగుద్దులు ఎందుకు గుద్దుకున్నారు అని అంటే, నోట్లో నుంచి రాకూడని మాట ఒకటే వచ్చేసింది. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో రెండవ స్థానం దక్కించుకున్నది ఎవరు అనంటే నోటి మాటలు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, ఈ నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది. హల్లెలూయా. నాగపాముకి ఎంత విషం ఉన్నదో, కట్ల పాముకి ఎంత విషం ఉన్నదో, రక్త పింజరి పాముకి ఎంత విషం ఉన్నదో, ఆ మూడిటి కంటే భయంకరమైనటువంటి విషం కలిగినది మన నాలుక. హల్లెలూయా. అందుకనే నోటి మాటల వలన చిక్కబడకుండా ఉండడం నేర్చుకోవాలి. ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ నాకు ఆ విషయం నచ్చింది. ఏమన్నాడంటే, బ్రదర్ చెప్పండి బ్రదర్ అన్న. ఏంటంటే, మన నోట్లో నుంచి ఒక మాట మన నోట్లో ఉన్నంత వరకు ఆ మాటకు మనం రాజులు అంట. ఏందంట? నోట్లో మాట నోట్లో ఉన్నంతసేపు ఆ మాటకు మనం రాజులం. ఒక్కసారి ఆ మాట నోట్లో నుంచి బయటకు వస్తే ఆ మాటకు మనం బానిసలు అన్నాడు. అరే భలే ఉందే. హల్లెలూయా. నిజంగా
అంటే దాని అర్థం ఏంటంటే నోట్లో మాట నోట్లో ఉండటం అంటే సంగతి మరుగు చేసే లక్షణం ఒకటి ఉండాలి, దాచుకునే లక్షణం ఒకటి ఉండాలి, కప్పిపుచ్చుకునే లక్షణం ఒకటి ఉండాలి, బట్టబయలు చేసుకునే వ్యవహారాలు మనకు ఉండకూడదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాపము నన్ను ఏలనీయకము అనంటే ఈరోజు విశ్వాసులను పీడిస్తున్నటువంటి సులువుగా చిక్కులు పెట్టు పాపములు ఏలుబడి చేస్తున్నాయి. అవి ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఒకటి ఆహారం. పెళ్ళిళ్ళలో ఎక్కడ గొడవలు జరుగుతాయి? అదే భోజనాల దగ్గరే. పెళ్ళిళ్ళలో గొడవలు జరిగిందంటే ఒక అర్థం ఉంది. ఎందుకని? అక్కడ అన్యులు కూడా వస్తారు. ఇప్పుడు మన దగ్గర జాగ్రత్త చెబుతున్నా అంటే ఇంకొక నెలే కదా ఉంది, అందుకని. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సులువుగా చిక్కులు పెట్టే పాపము ఆహారము, సులువుగా చిక్కులు పెట్టే పాపము నోటి మాటలు. మూడవది జస్ట్ మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో 3వ స్థానాన్ని దక్కించుకున్నది ఎవరు అనంటే కోపము. హల్లెలూయా. కోపపడుడి కానీ పాపము చేయకూడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. కోపం రావాలి, పాపం చేయకూడదు. ఆ కోపం ఎప్పట్లో పంతమైపోవాలి? సాయంకాలం సూర్యుడు వెళ్ళిపోయేలోపు కోపం కూడా సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. సంవత్సరాలు ఉండకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాల్లో మనం సరిచేయబడాలి. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కావచ్చు, ఇంకా ఏ పాపాలైనా సరే మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే సూత్రం ఏంటో తెలుసా? వాక్య భయము గుండెల్లో స్థిరపరచబడాలి. అంత మాత్రమే కాక వాక్య ప్రకారం జీవించే విషయంలో స్థిరపరచబడాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేసి స్థిరపరచునుగాక.